హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. సో అవన్నీ అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దాంట్లో ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు త్వరలోనే వీళ్ళ అన్ప్యాక్డ్ ఈవెంట్, గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ అనేది జూలై 10th రోజు తీసుకొని రాబోతున్నారు. దీనిలో చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. ఎస్పెషల్లీ శాంసంగ్ సంబంధించిన నెక్స్ట్ ఫోల్డింగ్ సిరీస్ అంటే మనకు జెడ్ ఫ్లిప్ 6 అయినా తర్వాత ఫోల్డ్ 6 అయినా ఈ సిరీస్ని అయితే వీళ్ళు త్వరలో తీసుకొని రాబోతున్నారు. లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే మరి ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి అనేది అయితే ఇక్కడ చూడాల్సి ఉంది. మరి ఇప్పుడు ఫోల్డింగ్ ఫోన్ మార్కెట్ గురించి మాట్లాడితే శాంసంగ్ వాళ్ళు కింగ్ లాగా ఉన్నారు. సో ఇప్పుడు మనకు వేరే బ్రాండ్కి సంబంధించిన ఫోల్డింగ్ ఫోన్స్ వస్తున్నాయి. కాకపోతే శాంసంగ్ మాత్రం ఎక్కువగా సేల్ అవుతుంది. వాళ్ళకి సంబంధించిన ఫీచర్స్ కూడా అలానే ఉంటున్నాయి. ఎవ్రీ ఇయర్ వీళ్ళకి సంబంధించిన ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ వస్తుంది. స్టార్టింగ్ మనకు మధ్యలో హింజ్ క్లోజ్ చేసినప్పుడు హింజ్ దగ్గర మనకు ఆ గీత అనేది ఏర్పడేది. దాని తర్వాత దాన్ని తీసేశారు. దాని తర్వాత ఐపీ రేటింగ్ అయినా కానివ్వండి, తర్వాత ఇంకా పెన్ సపోర్ట్ అయినా కానివ్వండి, ఇలా చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు కదా. అయితే ఈ జనరేషన్లో వీళ్ళు ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారు అనేది అయితే చూడాల్సి ఉంది. దీంతో పాటే శాంసంగ్ సంబంధించిన బడ్స్ 3 తర్వాత 3 Pro వీటిని కూడా తీసుకొని రాబోతున్నారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన స్మార్ట్ రింగ్ రాబోతుంది. అంతేకాకుండా వాచ్లు ఉంటాయి కదా, వాచ్ల గురించి మాట్లాడినట్టయితే వాచ్ 7 తర్వాత 7 Ultra ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. సో ఇంతేకాకుండా చాలా మంది వెయిట్ చేసి ఇంకొక మొబైల్ కూడా ఉంది, శాంసంగ్ S24 FE. సో ఈ మొబైల్కి సంబంధించిన లీక్స్ కూడా ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. చాలా చిన్న బెజిల్స్ తోటి ఈ మొబైల్ కనిపిస్తుంది. అయితే వీళ్ళు లాస్ట్ టైం తీసుకొచ్చిన శాంసంగ్ S23 FE అనేది కొంచెం అంతంత మాత్రంగానే ఉండే. కాకపోతే ఈసారి వీళ్ళు S24 FE తోటి మంచి మొబైల్ని మార్కెట్లో తీసుకొస్తారా లేదా అనేది అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటే శాంసంగ్ F15 మొబైల్ని చూసారా, దీని మీద వీళ్ళు ఒక ఆఫర్ ప్రకటించారు. సో 11,999 రూపాయలకైతే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఎయిర్టెల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఒకవేళ మీకు 11,000-12,000 మధ్యలో ఒక మొబైల్ కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ iOS 18 గురించి చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చారు. కాకపోతే ఎవరైతే ఆండ్రాయిడ్ యూజర్స్ ఉంటారో వాళ్ళకి ఏం కొత్తవి కాదు. మనం ఐఫోనే వాడి ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడకపోతే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. అవి ఏంటి అంటే కాల్ రికార్డింగ్ ఫీచర్ అయినా కానివ్వండి, డెస్క్టాప్ని కస్టమైజ్ చేసుకోవడం అయినా కానివ్వండి, మనకు ఐకాన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం అయినా కానివ్వండి, ఇలా అన్ని రకాల ఫీచర్స్ ఆండ్రాయిడ్కి సంబంధించినవి దీనిలో కనిపిస్తున్నాయి. కాకపోతే ఇక ఐఫోన్లో రావడం అనేది గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పటివరకు చాలా బాధలు పడ్డారు ఐఫోన్ యూజర్స్, ఎస్పెషల్లీ ఆండ్రాయిడ్ ప్రకారం చూసుకున్నట్టయితే. హార్డ్వేర్ పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళని బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సాఫ్ట్వేర్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఫీచర్స్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఎక్కువ ఇవ్వరు కదా. ఒకవేళ ఫీచర్స్ కావాలంటే అప్పట్లో జైల్ బ్రేక్ చేసేవాళ్ళు. కాకపోతే ఇక డైరెక్ట్ వీళ్ళు ఇటువంటి ఫీచర్ని అయితే iOS 18తో తీసుకొని రాబోతున్నారు. అయితే ఇప్పుడు మొత్తానికి మ్యాటర్ ఏంటి అంటే ఈ iOS 18లో అంటే బీటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సిరిని హే సిరి అని కాకుండా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు అన్నట్టు. సో అలా నేమ్ని చేంజ్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో మరి ఇక్కడ నుంచి ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకొని మనం సిరిని పిలుచుకోవచ్చు. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడినట్టయితే మైక్రోసాఫ్ట్ నుంచి ఆండ్రాయిడ్కి మనం డేటాని ఫైల్స్ని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నారు Windows 11 బీటాలో. సో మరి ఆల్రెడీ టెస్టింగ్ పర్పస్లో ఉంది. ఇది తీసుకొస్తే చాలా ఫాస్ట్గా మనం డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఒక మొబైల్ గురించి మాట్లాడితే OnePlus Nord CE4 Lite June 18th రోజు అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. కాకపోతే అదే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 695 అంటున్నారు. ఈ ప్రాసెసర్ గురించి విని చూసి విసిగిపోయాం. 4K రికార్డింగ్ ఉండదు దీనిలో. సో మరి ఈ ప్రాసెసర్ తోటి మొబైల్ని తీసుకొస్తే మరి చాలా పాత ప్రాసెసర్ అని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. మరి లీక్స్ ప్రకారం అయితే ఈ ప్రాసెసర్తో తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజం అనేది లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది. 5500 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుందట. మరి 20,000 లో బడ్జెట్లో అంటున్నారు. చూద్దాం మరి ఇదే ప్రాసెసర్తో తీసుకొస్తారా వేరే ప్రాసెసర్తో తీసుకొస్తారా అనేది. నెక్స్ట్ పూణేలో రిటైర్డ్ ఇంజనీర్ ఒక స్కామ్లో ఇరుక్కున్నాడు. యాక్చువల్లీ ఇటువంటి స్కామ్స్ గురించి వినండి మీరు, ఎందుకంటే మీతో కూడా రేపు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు అలర్ట్గా ఉండొచ్చు. యాక్చువల్లీ ఇతనికి ఎలా ఫోన్ చేశారంటే స్కామర్స్ ఇల్లీగల్ యాడ్స్ అనేవి రన్ అయ్యాయి మీ పేరు మీద, 24 కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి. మీ ఫోన్ నెంబర్ని మీ వైఫ్ యొక్క ఫోన్ నెంబర్ ఇద్దరు ఫోన్ నెంబర్ని మేము బ్లాక్ చేస్తున్నామని చెప్పేసి స్కామర్స్ కాల్ చేశారు. సో మరి మీ కాల్ని మేము సిబిఐ డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేసేస్తున్నాము, మరి వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి కాల్ కనెక్ట్ చేస్తారు. సో అక్కడ ఇప్పటిదాకా ఇతను మీ ఫోన్ని బ్లాక్ చేస్తాము అది అన్న వెంటనే నమ్మేస్తారు కదా. పూణేకి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ అలానే నమ్మాడు. సో వీళ్ళు ఏం చేశారంటే కాల్ని ఫేక్ అతను కూడా సిబిఐలో పనిచేస్తున్నాం, మేము సిబిఐ నుంచి కాల్ చేసాము అది అని చెప్పేసి ఇతను బెదిరించాడు. సో ఒకవేళ మీరు కేసు నుంచి బయటపడాలి అంటే మా హయ్యర్ అఫీషియల్స్ ఉంటారు, వాళ్ళతోటి కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి అలా అని చెప్పేసి ఇతని దగ్గర నుంచి దాదాపుగా 84 లక్షల రూపాయలు దోచేసినట్టయితే తెలుస్తుంది. ఇదనే కాదు, ఇంకా స్కామర్స్ కొత్త పద్ధతులను అయితే వెతుకుతున్నారు. సో మరి ఏ కాల్ని పడితే ఆ కాల్ని మీరు బ్లైండ్గా నమ్మకండి.
వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అనేవన్నీ ఇవ్వకండి. సో ఇలా వాళ్ళు కాల్ చేసిన తర్వాత వెంటనే మీరు కంగారు పడకండి, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది కదా మీరు అటువంటి పనులు ఏం చేయలేదని చెప్పేసి. ఒకవేళ చేసినా సరే వాళ్ళు చెప్పే వెబ్సైట్లు అయినా కానివ్వండి, నెంబర్స్ అయినా కానివ్వండి, క్రాస్ వెరిఫై చేయండి, అప్పుడు వాళ్ళు ఈజీగా దొరికిపోతారు. సో ఒకవేళ 2-3 క్వశ్చన్స్ వాళ్ళని గట్టిగా అడిగినా సరే మీరు ప్రాపర్గా వాళ్ళు దొరికిపోతారు. కాకపోతే కొంతమంది పోలీస్ కంప్లైంట్ వచ్చింది మీ మీద అన్న వెంటనే భయపడిపోయి పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఖాళీ అవుతుంటాయి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ June 18th రోజు మోటోరోలా వాళ్ళు మోటో ఎడ్జ్ 50 అల్ట్రాని తీసుకొని రాబోతున్నారు. సో మరి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేయబోతున్నారు. 40 నుంచి 50 వేల ప్రైసింగ్లో తీసుకొస్తారట. మరి లాస్ట్ టైం అయితే ఓవర్ ప్రైజ్లో తీసుకొచ్చారు వీళ్ళు ఇటువంటి అల్ట్రా మొబైల్ని, మరి ఈసారి తక్కువ ప్రైజింగ్లో తీసుకొస్తారు. ప్లస్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ని ఫాస్ట్గా ఇస్తే బాగుంటుంది, రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది. మోటరోలాకి సంబంధించిన అన్ని మొబైల్స్ బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ సాఫ్ట్వేర్ దగ్గర దెబ్బ పడుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే యూఐ దగ్గర కాదు, అప్డేట్స్ విషయంలో. నెక్స్ట్ న్యూస్ పిక్సెల్ 8a గురించి. మరి మొబైల్ అనేది 50 వేల కంటే తక్కువ దొరుకుతుంది. అంటే కార్డ్ ఆఫర్ పెట్టారు, వాళ్ళు ఐసిఐసి కార్డు యూజ్ చేస్తే 53,000 ఉన్న మొబైల్ మీకు 50,000కి వస్తుంది. కాకపోతే 50,000 కూడా ఈ మొబైల్ వేస్ట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దీనిలో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. 50,000 తీసుకున్న తర్వాత 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎవరు పెట్టుకుంటాడో, మరి ఎవరు ఇస్తారో ఇక గూగుల్ వాళ్ళకే తెలియాలి. దాంతోపాటు పిక్సెల్ 9 కూడా తీసుకొస్తారట. ఈ టెన్సర్ సంబంధించిన 4th జనరేషన్ ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అనేవి గీక్ బెంచ్ స్కోర్స్ అనేవి అంత గొప్పగా ఏం లేవు, తక్కువనే వచ్చాయి. మరి టెన్సర్ ప్రాసెసర్ అంటే మన ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది చూసారా, దాందే రీబ్రాండెడ్ వర్షన్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. మెల్లిమెల్లి ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది. ఇక దాంతోపాటే పిక్సెల్ వాళ్ళు ఇంకా చాలా విషయాలలో అయితే ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఎస్పెషల్లీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయమైనా కానివ్వండి, బగ్స్ వస్తూ ఉంటాయి చాలా. సో వాటి విషయంలో కూడా వీళ్ళు ఇంప్రూవ్ అవుతే బాగుంటుంది. ఇక ఓన్లీ కెమెరా కోసమే అని అంటే కాదు కదా మొబైల్ అనేది. చాలామంది 50-60 వేలు పెట్టిన తర్వాత పర్ఫార్మెన్స్ కూడా బాగుండాలి అనుకుంటూ ఉంటారు. సో అక్కడైతే ఈ టెన్సర్ ప్రాసెసర్కి దెబ్బ పడుతుంది. ఇక నెక్స్ట్ ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడితే ఇన్ఫినిక్స్ వాళ్ళు Note 40 అనే పేరుతో ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు. 20,000 బడ్జెట్లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నారు వీళ్ళు. సో మరి ఈ మధ్యకాలంలో మంచి మొబైల్స్ని ఇన్ఫినిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కెమెరా పరంగా కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దాంతోపాటు వీళ్ళకి సంబంధించిన ట్యాబ్ ఎక్స్ ట్యాబ్ అనే పేరుతో వీళ్ళ ట్యాబ్ని కూడా తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ చైనా కంపెనీలు ఏం చేస్తాయంటే చైనాకి వెళ్ళి అక్కడ ఏవో ఒక ట్యాబ్లో ఏవో ఒక ల్యాప్టాప్లో తీసుకొని పేరు మార్చి మన ఇండియాలోకి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు కదా. ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా అలానే చేసేవాళ్ళు, టెక్నో వాళ్ళు కూడా అలానే వేసుకో, ఇవన్నీ ఒకటే కంపెనీకి చెందినవి కదా. కాబట్టి మధ్య ఇంప్రూవ్ అయ్యారు. అంటే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. ప్రాసెసర్, డిస్ప్లే, కెమెరా అన్ని విధాలుగా బాగానే ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. గూగుల్ వాళ్ళు యాంటీ థెఫ్ట్ ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్లీ మనకు బ్రెజిల్లో చాలా ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి 2-3 నిమిషాలకు ఒక మొబైల్ అనేది దొంగతనం అవుతూ ఉంటుంది. మన ఇండియాలో కూడా కామన్ అనుకోండి. ట్రైన్లో లేకపోతే బస్సులలో నడుస్తూ ఉంటే ఫాస్ట్గా మొబైల్ లాక్కొని పారిపోతూ ఉంటారు చూసారా. సో అటువంటి కదలికలను గుర్తించి ఆ మొబైల్ని లాక్ చేసేస్తారట ఏఐ. సో అటువంటి ఫీచర్ని తీసుకొని రాబోతున్నారు వీళ్ళు. దాంతోపాటే ఆ దొంగలు ఆ కవరేజ్ ఏరియా నుంచి బయటకు వెళ్ళినా లేకపోతే సిమ్లు మార్చినా ట్రై చేసినా ఆ ఫోన్ లాక్ అయిపోద్ది. దీంతోపాటే ఈ దొంగతనాన్ని అరికట్టడానికి రిమోట్లీ మనం ఫోన్ని లాక్ చేయడానికి ఆటోమేటిక్ అన్ని అకౌంట్స్ లాగౌట్ అయిపోయే విధంగా ఇటువంటి ఫీచర్ని అయితే వీళ్ళు ఫోన్లలో తీసుకొని రాబోతున్నారు. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు టెక్నాలజీ విచిత్రంగా పనిచేస్తూ ఉంటుంది. అసలు అది అలా ఎందుకు జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు కదా. ఇటువంటి ఇన్సిడెంట్ జగిత్యాలలో జరిగింది. నాగభూషణం అని చెప్పేసి ఒక అతనికి. యాక్చువల్లీ అతను ఏం చేశాడంటే బిఎస్ఎన్ఎల్లో సిగ్నల్ ప్రాపర్గా రావు కదా, దానికోసం వోడాఫోన్ ఐడియా అయితే ఉంటుందో దానికి స్విచ్ అయ్యాడట. స్విచ్ అయిన తర్వాత జనరల్ మనకు ఏమవుద్ది అంటే పాత సిమ్ నెట్వర్క్ పోద్ది, కొత్త సిమ్కి నెట్వర్క్ వస్తుంది. కాకపోతే ఇతనికి పాత సిమ్లో కూడా అదే నెంబర్కి నెట్వర్క్ వస్తుందంట. వీళ్ళు కొత్త సిమ్ వేసుకున్న తర్వాత దానిలో కూడా నెట్వర్క్ వస్తుందంట. అంటే ఒకటేసారి ఒకటే నెంబర్ తోటి 2 సిమ్లు పనిచేస్తున్నాయని చెప్పేసి అయితే మనకు ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలా జరగడం చాలా అరుదు. అంటే మనకు ఒకటే నెంబర్ తోటి 2 సిమ్ ఫోన్ నెంబర్లు ఉండడం. మరి టెక్నాలజీ గురించి మాట్లాడితే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో మరి మీకు ఎప్పుడైనా ఇటువంటి విచిత్రమైన సంఘటనలు జరగాలి లేదని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.